అందరికీ నమస్కారం అండి. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాలకు గాను 6 స్థానాల్లో పోటీ చేయాలి అనుకుంటుంది. 6 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండూ కలిసి భారతీయ జనతా పార్టీ కేటాయించినాయి. ఆ 6 స్థానాలు ఏంటి, వాటిల్లో గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనే అంశాలు చర్చించుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చేస్. మొదటి నియోజకవర్గం విజయనగరం. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంది. ఎందుకు అంటే 2014లో ఇక్కడి నుంచి ఖమ్మంపాటి హరిబాబు గారు పోటీ చేసి గెలిచారు. సో కాబట్టి మాకు ఇప్పుడు కూడా విశాఖపట్నం లోక్సభ స్థానం కావాలి అని పట్టుబట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానాన్ని లోకేష్ గారి తోడరుడు కోసం, గీతంస్ కాలేజ్ అధినేత భరత్ గారి కోసం రిజర్వ్ చేసి ఉంచారు. దాంతో మీకు కావాలంటే విజయనగరం తీసుకోండి అని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకి భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా అంగీకరించారు. అయితే విజయనగరం లోక్సభ స్థానం నుంచి ఇంతకుముందు 2014లో అశోక్ గజపతిరాజు గారు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మరి ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడి నుంచి పోటీ చేయబోతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు నిలబడతారు? తూర్పు కాపు అభ్యర్థులు కనుక నిలబడితే కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ గెలవడం కష్టం. ఈ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేసుకోవచ్చు. రెండవది అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ అరకు స్థానాన్ని ఎందుకు తీసుకుంది అంటే అరకు లోక్సభ స్థానం నుంచి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు కొత్తపల్లి గీత గారు. ఆవిడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆవిడ కోసం భారతీయ జనతా పార్టీ ఈ అరకు స్థానాన్ని తీసుకుంది. మరి ఇక్కడ కొత్తపల్లి గీత గారు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారు, గెలుస్తారా లేదా అనేది చూడాలి. మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ. మూడవది అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి వాస్తవంగా జనసేన పార్టీ పోటీ చేయవలసి ఉంది. అయితే పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ 6 స్థానాలు కావాలి అని పట్టుబట్టడం, టీడీపీ 5 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం, దీంతో ఆ 6వ స్థానాన్ని జనసేన పార్టీ త్యాగం చేయవలసి వచ్చింది. సో అనకాపల్లి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే అనకాపల్లిలో మాత్రం భారతీయ జనతా పార్టీకి కొంత గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. 4వ నియోజకవర్గం రాజమండ్రి ఎంపీ స్థానం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఎవరు పోటీ చేస్తారు? వాస్తవంగా పురంధేశ్వరి గారు పోటీ చేయాలి. ఆవిడ కోసమనే రాజమండ్రి ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అయితే ఇప్పుడు సోము వీర్రాజు గారి నుంచి కొంత పోటీ ఉంది. ఎందుకంటే ఆయన స్థానికుడు కాబట్టి. మరి ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారనేది చూడాలి. ఎవరు పోటీ చేసినా ఇక్కడి నుంచి గెలిచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5వది ఏలూరు లోక్సభ స్థానం నుంచి వాస్తవంగా టీడీపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించారు. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు? తపనా చౌదరి అలాగే సుజనా చౌదరి, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ఆ బెల్ట్లో ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ సామాజిక వర్గం ఓటర్ల శాతం ఎక్కువ కాబట్టి వారికే టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. మరి గెలుస్తారా లేదా అనేది చూడాలి. నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం అయితే ఉంది. కొంతమేర 50-50 ఛాన్సెస్ అనమాట ఏలూరు లోక్సభ స్థానంలో కూడా. ఇకపోతే 6వది రాజంపేట నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఆయన పోటీ చేస్తే ఎంత మేరకు ప్రభావం చూపిస్తారు, గెలుపుకి అవసరమైన ఓట్లు సాధించగలుగుతారా లేదా అనేది చూడాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేయబోతున్నారు. మరి అక్కడ దొంగ ఓట్ల ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ప్రభావాన్ని తట్టుకొని భారతీయ జనతా పార్టీ గెలవడం కష్టమే. సో మొత్తంగా 6 స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒక 2 స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక 2 చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మరో 2 చోట్ల మాత్రం గెలిచే అవకాశాలు ఎంత మాత్రం లేవు.